దేవుడికి పెద్దలకు అందరికి పళ్ళు పెట్టేసాను. ఈరోజు చెప్పారు కదా గంగ వచ్చిందని. ఇక్కడైతే అక్కడ పళ్ళు పెట్టేది అన్నీ తీయాలి, సర్దుకోవాలి. బంగాళదుంపలు ఫ్రై చేయాలి. రైస్ పెట్టాను, పప్పు పెట్టాను, చికెన్ తిన్నాను. చికెన్ తినాలి, తినలేదు, ఇంకా తినాలి. పెద్దలకు పళ్ళు ఇచ్చాక తిందామని ఆగాను. పప్పు పెట్టాను, ఇంకా బంగాళదుంపలు ఇది పెట్టేసి దీన్ని ఇప్పుడు వండాలి. రైస్ ఇవన్నీ అన్ని సామాన్లు రాత్రి ఉండిపోయింది అన్నం. ఇది దేవుడికి తర్వన్నం వండాను. కొంచెం ఇది తర్వన్నం మేమే తినాలి. మా సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. టిఫిన్ వేసుకున్నాను కానీ తినలేదు. ఇంకా ఇలా పప్పు దించుతున్నాను. ఒకసారి అలాగే ఇసులు తీయకుండా తీసేంటే అమ్మని పేలిపోయింది కుక్కరు. ఎప్పుడైనా సరే ఇసులు తీసి దాని మీద 2 నీళ్ళు చుక్కలు వేసి తీయండి, లేదంటే కుక్కర్ పేలిపోతుంది. జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఇష్యూలోని. రైస్ అయితే ఉడుకుతుంది. నూనె అయిపోయింది, నూనె తీయాలి. నూనె డబ్బా నూనె వేయాలి. నూనె తీసింది. ఇప్పుడు మన కేక్ తయారు చేస్తాం కదా, కేక్ తయారు చేసిన దాంతోనే పప్పు మిక్సింగ్ చేసుకుంటే మనకి ఇదైతే కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అవుతుంది. లైట్ వేయాలి. పప్పు అదే కేక్ తయారు చేస్తాం కదా, బేకరీతోనే మనం పప్పును ఇలా మెత్తగా నలుపుకోవాలి. మా అబ్బాయి పప్పుచారు ఇస్తామన్నాడు, అందుకే పప్పుచారు కోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. మీకు పప్పుచారు ఇంకా టేస్ట్గా రావాలంటే కొంచెం నూనె వేసి టమాటాలు అందులో మగ్గేసి 2 పచ్చిమిరపకాయలు వేసి అప్పుడు ఆ తాలింపు గిన్నెలో వేసుకొని చింతపండు పులుపు వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది, హోటల్లో టేస్ట్లా వస్తుంది. ఇలా మెత్తగా చేసేయాలి దీన్ని. చూసారా, పప్పుచారు ఇలా వేసి ఇప్పుడు బంగాళదుంపలు వేపాలి. బంగాళదుంపలు వేస్తాను. రొయ్యలు వేయించుకొని మూకుడు పెట్టాను. మూకుడులో నూనె వేసిన తర్వాత ఈ బంగాళదుంపలు అందులో వేసేస్తాను. వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అవి వేస్తే బాగుంటుంది పప్పుచారులోకి. ఇది పప్పుచారులో చేయాలి. ముందు బంగాళదుంప ఫ్రై చేసి లాస్ట్లో పప్పుచారు పెడతాను. రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ అయింది కదా, ఇప్పుడు నూనె వేస్తున్నాను. నూనె కొంచెం ఎక్కువ తాగుతాను, తీసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఫ్రై బాగుంటుంది. మీలో ఎంతమందికి బంగాళదుంప ఫ్రై ఇంకా బాగా చేయొచ్చు అని ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.